మహాభారత యుద్ధం అనంతరం శ్రీకృష్ణుడు తన అవతార ధర్మం పూర్తి చేసి ప్రభాస తీర్థం వద్ద తన శరీరాన్ని విడిచాడు. ఆయన దివ్యలీల ముగిసిన వెంటనే సముద్రం ఎగిసి వచ్చి ద్వారకా నగరాన్ని క్రమంగా ముంచేసిందని పురాణాలు చెబుతాయి. ఇది కాలచక్రంలో భాగంగా జరిగిన దైవ సంకల్పంగా పరిగణించబడుతుంది. 1970లలో భారత సముద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఆర్ రావు నేతృత్వంలో పురావస్తు పరిశోధకులు గుజరాత్ రాష్ట్రంలోని ఓకా పోర్టు దగ్గర సముద్ర గర్భంలో తవ్వకాలు చేశారు. వారు కనుగొన్న విషయాలు ఆశ్చర్యపరిచాయి. సముద్రం కింద రాతి గోడలు, మురికి వాడలు, వీధులు, నిర్మాణాల అవశేషాలు కనిపించాయి. కొన్ని మానవ నిర్మిత వస్తువులు, ముద్రలు, కుండలు 9000 సంవత్సరాల క్రితం నాటివని తేలాయి. కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ నగరం 7500 నుంచి 9500 సంవత్సరాల నాటిదని తేలింది. అంటే ఇది మనం ఇప్పటి వరకు తెలిసిన నాగరికతల కంటే చాలా పురాతనమని అర్థం. సముద్ర తీర ప్రాంతాల్లో భూకంపాలు, టెక్టానిక్ ప్లేట్ మార్పులు, సముద్ర మట్టం పెరగడం వల్ల ద్వారకా సముద్రంలో మునిగిపోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ పురాణాల వర్ణనతో ఈ ఆధారాలు సరిపోవడం వల్ల ఇది యాదృచ్ఛికం కాదని, చారిత్రక సత్యం కావచ్చని అనేక పరిశోధకులు నమ్ముతున్నారు. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా పట్టణం ఒక ప్రధాన తీర్థక్షేత్రంగా ఉంది. ద్వారకాధీశ ఆలయం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం దగ్గరే సముద్ర కింద మునిగిపోయిన ప్రాచీన ద్వారకా నగరి అవశేషాలు ఉన్నాయని నమ్మకం. ద్వారకా మునిగిపోవడం కేవలం ఒక కథ కాదు, అది భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలోని అత్యంత ప్రామాణిక రహస్యం. శ్రీకృష్ణుని లీలలలో భాగంగా జరిగిన ఈ సంఘటన మానవ నాగరికత ఎంత పురాతనమో, ఎంత దివ్యమో తెలియజేస్తుంది.